అంటే మీ స్టూడెంట్స్ దగ్గర కావచ్చు, మిమ్మల్ని చూసి ప్రాక్టీస్ చేసే వాళ్ళ దగ్గర మీరు వాళ్ళకి హాస్టల్గా వాళ్ళకి మీ ప్రెజెన్స్ దొరుకుతుందండి? దొరుకుతుంది సార్. ఇది నేను అనుకుంటే జరిగింది కాదు, అందరికీ దొరుకుతుంది ఆస్ట్రల్ బాడీ. బికాస్ నేను ఏదైతే హైమాన్ చూస్తున్నాను మెడిటేషన్లో అది ఆస్ట్రల్ ప్రొజెక్షన్ కదా. అదే హైమా ఎంతో మందికి గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. సో వాళ్ళకి అట్లా దివ్య దర్శనాలు అంటాం కదా, వాళ్ళకి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవ్వటం, వాళ్ళ కష్టాల నుంచి హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడటం. అప్పటి వరకు లైఫ్ డేంజర్గా ఉంది అనుకున్న అతను వన్స్ హైమ మనసులోకి రాగానే ఆమె వచ్చి హీల్ చేసినట్టు. ఇక్కడ నేనేం గమనించానంటే హైమా త్రూ నేను చూసుకుంటాను అనే ఒక వర్డ్ వస్తే వాళ్ళకి అది జరిగిపోతుంది, అది గమనించాను. సో జస్ట్ హైమా యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్, తన త్రూ ఈ వర్క్ జరుగుతుంది అనేది. నాకేం తెలుసు, నాకేమీ తెలియదు కదా, నేను ఎలా చేస్తాను అనుకున్నప్పుడు ఈ స్థితిని నేను రిజెక్ట్ చేస్తున్నట్టే. సో ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంకా వందల వేల మందికి ఈ హెల్ప్ అనేది అందుతూ ఉంటుంది. చాలా మందికి జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువైంది. అంటే మీరు ఇచ్చే కొలత పెరుగుతూనే పోతుంటుంది. అంతే, అది చూస్తున్నాను. ఇది మీ లాస్ట్ బర్త్? 100%. ఎలా దాన్ని కన్ఫర్మ్ చేస్తారు? అది నాకు అర్థమైపోయింది సార్. లైక్ అందుకే ఇంట్యూషన్ అంటాము. కొన్నిటికి ప్రూఫ్స్ ఉండవు, మన లోపల అనిపిస్తుంది చాలా స్ట్రాంగ్గా. ఆ లాస్ట్ బర్త్ అనేది ఎవరికైనా ఈజీగా తెలుస్తుంది. ఎలాగా అంటే ఎవరికి లేనన్ని కష్టాలు, అది ఫినాన్షియల్ పరంగా అవ్వచ్చు, ఎమోషనల్ పరంగా అవ్వచ్చు. ఎన్ని రకాలుగా భౌతికంగా మనం ఒకటి కావాలి అని కోరుకుంటాం, లైక్ ధనం కావాలి, జాబ్ కావాలి, రిలేషన్స్ కావాలి, ఇవన్నీ కోరుకుంటాము. సో వాళ్ళందరి త్రూ రకరకాల ఎక్స్పీరియన్సెస్ వస్తాయి డీప్ లెవెల్లో. అవన్నీ వస్తున్నాయి అంటే ఇన్ని నాకే ఎందుకు వస్తున్నాయి ఇంత హ్యాపీగా ఉన్న లైఫ్లో అంటే, మన హస్బెండ్ నుంచి, లైక్ నా హస్బెండ్ నుంచి నాకు ఏ ప్రాబ్లం లేదు, అప్పుడు పిల్లల త్రూ వస్తుంది. చాలా ప్రేమగా ఎంతో ఆధ్యాత్మికంగా పెంచిన పిల్లల నుంచి చాలా ఛాలెంజెస్ వస్తాయి. వాళ్ళు టీచ్ చేస్తున్నారు అనేది నాకు అర్థం అవ్వాలి, నేను యాక్సెప్ట్ చేయాలి. సో ఇలా ఇన్ని లెసన్స్ వచ్చేటప్పటికి కూర్చుంటాం కదా, జనరల్గా మెడిటేషన్లో కూర్చుంటాం ఎందుకు అనేది. సో అప్పుడు అర్థమైంది, దిస్ ఈస్ యువర్ లాస్ట్ బర్త్ అండ్ యు ఆర్ క్లియరింగ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ క్లియర్ చేసుకొని జస్ట్ ఆ తర్వాత నుంచి ఆస్ట్రల్ గైడెన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఎంతమంది హైమా త్రూ ఉద్ధరింపబడాలి అంటే వేరేలాగా కాదు, ఎంతమందికి హైమా త్రూ ఈ జ్ఞానం అందాలి. మీరే ఎవ్రీథింగ్, మీ లోపలే మీ శక్తి ఉంది, బయట వెతికితే కాదు, మీ లోపలికి జర్నీ చేసినప్పుడే దొరుకుతుంది అనేది చెప్పడమే హైమా యొక్క సోల్ పర్పస్. ఇంకొకటి చెప్పాలి మీకు, థర్డ్ ఐ అనగానే ఎక్స్టర్నల్, బికాస్ ఈ రెండు కళ్ళు మిమ్మల్ని చూస్తున్నాయి, ఎదురుగా ఉన్న మిమ్మల్ని. థర్డ్ ఐ అనగానే కూడా థర్డ్ ఐ ఓపెన్ అయ్యి బయటకే చూస్తాము. పిల్లలు ఏం చూస్తున్నారు? కార్డ్స్ చూస్తున్నారు, కలర్స్ చెప్తున్నారు, మీరున్నారు అని చెప్తున్నారు. ఇలా ఎదురుగా ఉన్న ప్రతిదాన్ని చూసి చెప్తున్నారు అంటే చాలా మందికి థర్డ్ ఐ ఓపెన్ అవ్వగానే బయటకే చూస్తాము అనే భావన ఒకటి ఉంటుంది. బట్ అంటే నా అనుభవంలో ఏం జరిగింది అంటే, థర్డ్ ఐ అనేది ఇన్నర్ జర్నీ. అప్పుడు మాత్రమే నేను చెప్పగలిగాను థర్డ్ ఐ మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది అని. అది చూసినప్పుడు నాకు చాలాసార్లు అనిపించింది, ఇదంతా నిజమా, కనిపిస్తుందా అనేసి. సో కృష్ణుడు యశోదమ్మ మట్టి తిన్నావు కదా నాన్న, ఓపెన్ చేయన్నప్పుడు ఓపెన్ చేస్తే తను మొత్తం విశ్వం అంతా చూస్తుంది, ఎన్నో గ్యాలక్సీస్ని చూస్తుంది. ఎలా చూసింది? నిజంగా ఇదంతా లోపల ఉందా? ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఆ క్వశ్చన్ ఉంటుంది, బయట పెట్టారు అంతే, బికాజ్ ఆన్సర్ రాదు అని వాళ్ళకి తెలుసు కాబట్టి. ఎప్పుడైతే థర్డ్ ఐ ఓపెన్ అయ్యింది, నాకు ఫస్ట్ థింగ్ ఇది, ఆ థర్డ్ ఐ అట్లా రొటేట్ అయ్యి ఇలా ఫిక్స్ అయిందని చెప్పాను కదా. దాని తర్వాత మెడిటేషన్లో ఉన్నప్పుడు ఇదంతా మళ్ళీ పగలు మార్నింగ్ టైం 5-4 o'clock లేచి మెడిటేషన్ చేస్తున్నప్పుడు జస్ట్ థర్డ్ ఐ అలా ఓపెన్ అవ్వడం చూశాను. చూసిన తర్వాత అక్కడ ఏం కనిపించింది ఫస్ట్ అంటే అగ్ని. అసలు ఆ అగ్ని ఎలా ఉంది అంటే మొత్తం విశ్వమంతా ఉన్నది అగ్ని ఒక్కటే, ఆ ఫైర్ ఒక్కటే ఉంది. అలా కనిపించింది. ఏంటి ఇట్లా ఉంది? నేను థర్డ్ ఐ ఓపెన్ అయ్యాక నేను బయటికి కదా వెళ్ళాలి, లోపలికి వెళ్తున్నాను, నాకు తెలుస్తుంది సంథింగ్ ఫ్రమ్ వితిన్ ఈస్ గోయింగ్ డీపర్. ఆ లోపలికి వెళ్తా ఉంది, ఏంటిది అని అలా గమనిస్తున్నప్పుడు ఇంకా లోపలికి వెళ్తే అక్కడ అసలు
ఒక కూల్ బ్రీజ్ ఉంటుంది కదా, ఆ కూల్ బ్రీజ్ నాకు తాకుతోంది. మేబీ నా మనసుకో దేనికి తెలుస్తుంది అనేది నాకు తెలియదు, బాహ్యమైన ఈ శరీరానికి అయితే కాదు. అలా తెలుస్తూ అక్కడ ఆ విశ్వం మొత్తం కృష్ణుడి నోట్లో యశోదమ్మ ఏవైతే దర్శనం చేసుకుందో లిటరలీ అవన్నీ కూడా చూశాను. అవన్నీ చూసి అక్కడ హిమాలయ లైక్ ఆ పెద్ద మౌంటైన్స్, అక్కడ సాధనలో ఉన్న నేను, నా పక్కన ఆ క్షణంలో నేను అనుకున్న ఆ గురువు, వీళ్ళంతా కనిపించారు. సో దాట్ మూమెంట్ వాజ్ లైక్ ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ కదా. థర్డ్ ఐ అనేది ఇన్నర్ జర్నీ టువర్డ్స్ యువర్ ట్రూ సెల్ఫ్, ఇట్స్ నాట్ అన్ ఎక్స్టర్నల్ జర్నీ అనేది అప్పుడు అర్థమైంది. సో తర్వాత దానికి సంబంధించిన ఒక క్లారిటీ వస్తుంది, మనకు ఒక విజన్ వచ్చిందంటే అక్కడ ఆగిపోదు. దానికి సంబంధించి మొత్తం క్లియర్ కట్ డే బై డే సాధనలో తెలుస్తూ ఉంటాయి. అవన్నీ జరిగాయి. మీకు ఇప్పుడు ఇక్కడ లేదంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ సోల్స్ అని కనిపిస్తాయండి? అంటే బయట ఏవో రకరకాల ఆత్మలు ఉంటాయి, ఇప్పుడు మనుషులు ఉంటాయి. ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అంటే నాట్ దిస్ ప్రెసెంట్ మూమెంట్, బట్ ఈ ఇయర్లో కనిపిస్తున్నాయి. బికాస్ మన జర్నీ కూడా సాధన పెరుగుతూ వస్తుంది, ఇంకా పెరగాలి. ఎందుకంటే ఎంతో మందికి ఇవ్వాల్సి ఉన్నప్పుడు ఈ శక్తి సరిపోదు, ఆ శక్తి కోసం సాధన జరుగుతూ ఉంటుంది. ఆ జరిగే క్రమంలో థర్డ్ ఐ అనేది ఎంత వాస్ట్ అది అర్థమవుతూ ఉంటుంది. ఈ రోజు సోల్స్ కనిపిస్తున్నాయి, వాళ్ళు వచ్చి హెల్ప్ అడగడం కనిపిస్తుంది. వాళ్ళు ఏమన్నారు, ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉంటే ఈవెన్ నాకు తెలీదు వాళ్ళకి ఎట్లా గైడ్ చేయాలి. జనరల్ గా లాజికల్ గా ఉన్న హైమకి ఏమి తెలియదు. బట్ ఆ మూమెంట్ లో అవేర్నెస్ వచ్చినప్పుడు, అంటే భయపడకుండా మనం ఉన్నప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి మెడిటేట్ చేయించగలుగుతాం. జస్ట్ కూర్చోండి, శ్వాసను గమనించండి అంటే అలా గమనించి జస్ట్ ఆ సోల్స్ అట్లా వెళ్ళిపోవడం చూశాను. ఆ స్క్రీమింగ్ మనకు భయం వేస్తుంది. సినిమాల్లో చూపించినట్టే ఆ అరుపులు చాలా భయంకరంగా ఉంటాయి, ఏడుపులు అనొచ్చు, అవి భయంకరంగా ఉంటాయి. బట్ మనం భయపడినప్పుడు వాళ్ళకి గైడ్ చేయలేము. అంటే మన స్థితి ఇంకా అంతవరకు రానట్టు. స్లో డౌన్ ప్రాసెస్ ఆగుతుంది, ఒక పాజ్ వస్తుంది, మళ్ళీ ఇంకొకసారి అది రిపీట్ అవుతుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళని కూడా వాళ్ళ ఉన్న ప్రెసెంట్ స్టేట్ నుంచి ఉన్నతంగా పంపించడానికి, ట్రావెలింగ్ టువర్డ్స్ దట్ లైట్, ఆ లైట్ లోకి పంపించడానికి ఈ హైమాత్రు చాలా వర్క్ ఉంది. ఫ్యూచర్ లో ఇంకా పెద్దగా ఉంది. దాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు అంతే. అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా వీరికి థర్డ్ ఐ యాక్టివేట్ అయ్యింది అనే విషయం మీరు గుర్తించగలుగుతారు? వీళ్ళకి సెషన్ తీసుకోవచ్చు అనేది ఫస్ట్ డిసైడ్ అవుతుంది. ఎంతో మంది వస్తారు కదా, వాళ్ళ మైండ్ సెట్స్ ఉంటాయి. వాళ్ళ వాయిస్ వినేటప్పటికి చాలా మందిని వాళ్ళు టెక్స్ట్ చేస్తూ ఉంటారు, టెక్స్ట్ కాదు వాయిస్ మెసేజ్ పెట్టమంటారు. వాళ్ళ వాయిస్ విన్నప్పుడు నాకు అర్థమవుతుంది లోపల వీళ్ళకి అసలు క్లాస్ తీసుకోవాలా వద్దా. చాలా మందికి అసలు అంటే ఏం అవసరంలా, వాళ్ళ తపన తీసుకువెళ్ళిపోతుంది నన్ను వాళ్ళ దగ్గరికి. మీరు రండి నేను చెప్తానంటాను, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా, బికాస్ ఇన్నర్ గట్ ఫీలింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు కూర్చొని సాధన చేసే క్రమంలో నాకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత స్థితికి వెళ్తున్నారు, ఏ లెవెల్కి. లెవెల్ అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఏ చక్ర స్థితిలో ఉన్నానమ్మా అది కాదు. థర్డ్ ఐలోనే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. కొంతమందికి టెలిపతి కమ్యూనికేషన్, కొంతమంది క్లియర్ వాయిన్స్ ఉంటుంది, ఆస్ట్రల్ ట్రావెల్ ఉంటుంది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలుస్తాయి. ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి ఎంతకాలం బ్రతుకుతాడు ఇవన్నీ తెలిసిపోతాయి. తెలిసినాయి కదా అని చెప్పావా, నీ ఫాల్ అక్కడ మొదలవుతుంది, డౌన్ ఫాల్ అక్కడ మొదలవుతుంది. సో ఏది చెప్పాలి ఏది వద్దు, ఎంత మాట్లాడాలి ఎంత వద్దు, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. వాళ్ళకి తెలియకపోతే నా త్రూ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మీరు ఇలా ఉండాలి, మీకు ఈ స్థితి వచ్చింది బట్ మీరు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు, సో ఇలా ఉన్నప్పుడు మీరు దాన్ని ఇంకా ఫుల్ పొటెన్షియల్ అంటాం కదా, అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని గైడ్ చేస్తూ ఉంటాం. మీరు మాకు క్లాస్ చెప్పాలని మేము ఇంతలా అడుగుతుంటే మీరు మమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారని గొడవ పడరా? వాళ్ళు రిజెక్ట్ చేసామని గొడవ పడరు, కానీ ఏమీ లేదనుకుంటారు. వాళ్ళ భావం అంతే కదా. నేను హ్యాపీ ఫీల్ అవుతాను, బికాస్ వచ్చినా తీసుకోవచ్చు సార్, చాలా ఎనర్జీ పెట్టాల్సి ఉంటుంది. అది ఇప్పుడు ఈ శరీరానికి ఉన్న ఎనర్జీకి మించి ఛానలింగ్ జరగాలి అన్నప్పుడు ఇది లో అవుతూ ఉంటుంది. అందుకే ఫిజికల్ బాడీ ఫ్రీక్వెన్సీ కూడా ఇంపార్టెంట్. సాధన ఎందుకు అవసరం ప్రతి వ్యక్తికి, సరి అయిన ఆహారం ఎందుకు అవసరం, సరైన ఆలోచనలు ఎందుకు అవసరం అంటే
ఎవ్రీ సెకండ్ మీ త్రూ ఒకరు గైడ్ చేయాలి, గైడింగ్ రావాలి ఒకరికి అన్నప్పుడు ఫస్ట్ మీరు చాలా ప్యూర్గా ఉండటం ఇంపార్టెంట్. ఈ హైమా అనేది చాలా ప్యూర్గా ఉండాలి. లో ఫ్రీక్వెన్సీలో ఉండి లైక్ నీ బాధలో, నీ కష్టాలు, నీ కన్నీరు పెట్టుకొని వచ్చి నువ్వు క్లాస్ చెప్తున్నప్పుడు నీ ఎనర్జీ ఏం వెళ్తుందంటే ఈ కష్టాలు వాళ్ళకి వెళ్తాయి. అది తప్పు. మీరు హిప్నోసిస్ కోర్స్ ఏమైనా చేశారా? లేదు సార్, ఏం చేయలేదు. నేను యాక్చువల్గా ఏ కోర్సులు చేయలేదు. క్లాసెస్ మొదలు పెట్టిన తర్వాతే ఇంకా తెలియనిది ఏమన్నా ఉందా అని వెతుక్కుంటూనే వెళ్తాను. అంటే పిల్లలకి ఇంకా ది బెస్ట్ ఇవ్వాలని ఉంటుంది చాలా. నేను ఇవ్వాలని తపన పడతాను, తీసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉండాలి. బట్ ఎవరిని 21 days అయిపోయిన తర్వాత జస్ట్ అక్కడ అలా కట్ చేసేయటం అలా ఉండదు. గైడెన్స్ ఎప్పుడూ ఉంటుంది. దట్ ఈస్ హౌ ద మదర్ ఈస్.